నమస్తే ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. సంక్రాంతి పండుగకు ఊరు వెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందిస్తే పోలీస్ గస్తీ పెంచుతాం. విలేకరుల సమావేశంలో ఏసీపీ అందెరాములు వెల్లడి. గ్రామాల్లో కొనసాగుతున్న ఏకగ్రీవం, నమ్మకంతో పనిచేసి చూపిస్తామంటున్న నూతన సర్పంచులు. ఎత్తున రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల క్రీడా నైపుణ్యతను చాటాలి. విలేకరుల సమావేశంలో జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు మానస గణేష్ వెల్లడి. ధనుర్మాసం సందర్భంగా రామాలయంలో గోపూజ నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యులు. సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లేవారు తమ ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ ను పోలీస్ స్టేషన్లో తెలిపి వెళ్లాలని ఆర్మూర్ ఏసీపీ అందెరాములు తెలిపారు. ఆర్మూర్ ఏసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. దొంగతనాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, ఇంట్లో ఉన్న బంగారం, డబ్బులు వెంట తీసుకువెళ్లడం గానీ, లాకర్లో భద్రపరచడం గానీ చేయాలని, ఇంటి పక్క వారికి సమాచారం ఇచ్చి వెళ్లాలని, అదేవిధంగా సంబంధిత పోలీస్ స్టేషన్లో కాలనీ పేరు, ఫోన్ నెంబర్ తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఎస్హెచ్ఓ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణ ప్రజలకు మరియు ఇతర గ్రామాల మండలాల ప్రజలందరికీ మా పోలీస్ శాఖ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంక్రాంతి సందర్భంగా చాలామంది ఇంట్లో తాళాలు వేసి బంధువుల ఇంటికి కానీ వాళ్ళ నేటివ్ ప్లేసెస్ కానీ వెళ్ళటం జరుగుతుంది. ఈ టైంలో ఎక్కడైతే తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలు జరగటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇంటికి తాళం వేసి దూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కంపల్సరిగా మీ ఇంట్లో ఎలాంటి క్యాష్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ ఆర్టికల్స్ కానీ, వాల్యుబుల్స్ ఏది ఉంచకండి. దయచేసి వాటిని వెంట తీసుకుని వెళ్ళండి, లేదా మీ పక్కింట్లోనే ఇచ్చేయాలండి. ఇంటికి తాళం వేసినప్పుడు పక్కింటి వాళ్ళని ఇల్లు చూస్తూ ఉండమని చెప్పాలి. ఇంట్లో కంపల్సరిగా ఒక లైటు వేసి ఉంచితే ఇంట్లో మనుషులు ఉన్నారనే ఫీలింగ్ ఉంటుంది. తాళం కూడా బయట నుంచి కాకుండా వెనక డోర్ నుంచి తాళం వేసిపోతే దానివల్ల కూడా ఇంట్లో కూడా మనుషులు అనే ఫీలింగ్ వస్తుంటుంది. ముఖ్యంగా మేము చేసేది ఏంటంటే, ఇంట్లో ఎలాంటి మనం లేనప్పుడు వాల్యుబుల్స్, క్యాష్, గోల్డ్ దయచేసి ఉంచకండి. అది ఎందుకంటే ఒకసారి పోగొట్టుకున్న తర్వాత దొరకడం అనేది చాలా కష్టం. మేము తర్వాత ఎక్కడైతే ఏ కాలనీలో అయితే మీరు తాళం వేసి దూర ప్రదేశాలకు వెళ్తున్నారో మీ ఇంటి నెంబరు, మీ ఫోన్ నెంబరు, ఏ ఏరియాల నుంచి వెళ్తున్నారో అనేది మా సమీపం ఉన్న పోలీస్ స్టేషన్కి తెలియజేస్తే కంపల్సరీ నైట్ పెట్రోలింగ్ మేము చేస్తాము. ఆ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచుతాము. ఎలాంటివి జరగకుండా పూర్తి బాధ్యత మేము చూసుకుంటామని చెప్పి. అదేవిధంగా ఈ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు కానీ, పేకాట కానీ ఆడకూడదు. ఏదైనా ఉంటే సెలబ్రేషన్స్ ఇంట్లోనే చేసుకోవాలి. తాగి వీధిలో ఏమంటే నిషేధం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. పేకాటాలు కూడా పూర్తిగా నిషేధించబడినది. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకు వచ్చినా దీని గురించి మా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి చెప్పడం కానీ 100 డయల్ చేయండి. ఇమ్మీడియట్గా మీకు మీ రిస్క్కి మేము వస్తాం. ధనుర్మాసం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ రామాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలు, హారతులు, నైవేద్యాలను సమర్పించారు. అనంతరం డాక్టర్ ఓం ప్రకాష్ తెలుగు పండితులు ఆధ్వర్యంలో భక్తులకు గోమాత యొక్క విశిష్టతను తెలియజేశారు. ప్రతి శుభకార్యంలో మనం గోపూజ చేయడం జరుగుతుందని, అలాగే ఆవు నుండి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి, ఆవు మూత్రం, పేడ మానవుని ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం ఉంటుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ గోమాతను పూజించాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని భక్తులకు వివరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గోమాతకు ప్రత్యేక పూజలు చేసి ఆవుకి అరటిపళ్ళు, నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ ధనుర్మాసం సందర్భంగా రామాలయంలో గోపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన గోపూజ మహోత్సవానికి రామ్నగర్ కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని అన్నారు.
రామ్నగర్ రామాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారని వారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగమోహన్ చక్రు, కార్యదర్శి రమేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ ఈరోజు ధనుర్మాస ఉత్సవంలో భాగంగా 27వ రోజు. ఈ 27వ రోజు కూడారై ఉత్సవం జరుగును. కూడారై అంటే ఇన్ని రోజులు మనము 26 రోజుల నుంచి ఆ గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మకు రేపల్లులు పాలు పెరుగు నెయ్యి మిగతా పాల పదార్థాలన్నీ కూడా ముట్టకుండా ఉంది. మరి ఈరోజు ఆ స్వామికి పాలు నెయ్యి అన్నము దీన్ని పాల్షోర్ అంటారు, అంతేకాకుండా క్షీరాన్నం అంటారు. మరి ఈ ప్రసాదము మన ఆలయంలో 108 గంగాల్లో నివేదనం జరిగింది. ఆ అమ్మవారు ఈరోజు విశేషంగా అంటే పాలు నెయ్యి ఇవన్నీ కూడా నేతిలో మునిగేటట్టు అమ్మవారికి అర్పించింది. మరి ఈ ఆలయంలో ఎంతోమంది కూడా పేర్లు రాయించుకున్నారు. అందరూ కూడా వచ్చి ఈ పాత్రలన్నీ కూడా తీసుకున్నారు. మరి సోమవారం నాడు గోదారంగనాయకుల కళ్యాణం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. రాబోయే సోమవారం మరి ఎల్లుండి సోమవారం రోజు మరి గోదాదేవి కళ్యాణం చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాం ఇక్కడ రామాలయ కమిటీ ఆధ్వర్యంలో. మరి ఇట్టి కార్యక్రమానికి మాకు అన్ని రకాల సహాయ అందిస్తున్న మరి రామ్నగర్ భక్తులకు, ఆర్మూరు ప్రజలకు, మరి అలాగే ప్రతి సంవత్సరము ఏదో రూపంలో మనకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏదో ఒక కార్యక్రమాన్ని మరి నిర్వహణకు మనకు ఇక్కడ సహకరిస్తున్న టీటీడీ వారికి కూడా మరి నిజంగా కూడా మాకు ఇక్కడ మరి రామ్నగర్లో మరి చాలా అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే టీటీడీ వారు ప్రత్యేకంగా రామాలయంలో ఏదో సంవత్సరం ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహిస్తూ మరి మా రామ్నగర్ ప్రజలకు అత్యంతగా మరి భక్తి విశ్వాసాలు కలిగిస్తూ మరి వారికి అన్ని రకాల సహాయ అందిస్తున్న ఆ దేవుడు మా రామ్నగర్ వాసులకు మరి ఆర్మూరు వాసులకు వారి కృప ఉండాలి. మరి ప్రతి సంవత్సరం కూడా మాకు వారి సహకారంతో ఇక్కడ ఏదో ఒక పూజలు చేయడం జరుగుతుంది. అలాగే మరి ఇక్కడ ప్రతిరోజు మరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ధనుర్మాస కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇక్కడ నిజంగా మహిళామణులు మా అక్క చెల్లెళ్ళందరూ ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి మరి 7 గంటల వరకు ప్రతిరోజు ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. మరి అలాగే మరి సోమవారం నాడు గోదారంగనాయక కళ్యాణోత్సవం జరుగుతుంది. మరి అందులో కూడా భక్తులు మా రామ్నగర్ భక్తులు అయితేమి, ఆర్మూరు భక్తులు అయితేమి, మరి చుట్టుపక్కల ప్రజలు అయినా అని అందరూ వచ్చి మరి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి అన్నదాన కార్యక్రమం స్వీకరించాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. ఆర్మూర్ పట్టణంలోని లోటస్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో అలంకరించారు. చిన్నారులు వివిధ వేషధారణలు వేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులకు సాంప్రదాయాలు అర్థమయ్యే విధంగా పండగలు నిర్వహించడం జరుగుతుందని, తెలుగువారికి సంక్రాంతి పండగ ప్రత్యేకమైందని, ముగ్గులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, డూడు బసవన్నలు సంక్రాంతి ప్రత్యేకమని విద్యార్థులకు అన్నీ వివరించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో ప్రతి పండగను ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
పండుగని మన రాష్ట్రంలో 3 రోజులు జరుపుకుంటాము. మొదటి రోజు కనుమ, మొదటి రోజు భోగి అని చెప్పి, ఆ తర్వాత సంక్రాంతి అని చెప్పి, ఆ తర్వాత కనుమ అని చెప్పి ఈ 3 రోజులు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో హ్యాపీగా జరుపుకునే పండుగ ఇది. మరి ఈ మొట్టమొదటి రోజు అంటే సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి సంక్రమించడమే. సంక్రాంతి అంటే సంక్రమణము అని అర్థము. ఒక రాశి నుంచి ఏ రాశిలోకి ప్రవేశిస్తూ సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశించడమే సంక్రాంతి అని చెప్పేసి, మరి ఈ సూర్యుడు ఉత్తరాయణం దక్షిణం ప్రవేశించగానే ఈ హిందూ దేవతలందరూ నిద్రలేచి ఆకాశంలో విహరిస్తూ ఉంటారు. కాబట్టి మనము ఈ ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగరవేస్తూ వారి కోసము ఆ దేవతల వల్ల చేయడం కారణంగా మేమంతా హ్యాపీగా ఉన్నాము అని ఆ దేవతలకు తెలియజేసే ఉద్దేశమే గాలిపటాలు ఎగరవేయడము. అదేవిధంగా మరి పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టేసి వాళ్ళ మీద పువ్వులు మరియు నిరగాయలు మరియు వారి మీద చిల్లర అమౌంట్ చల్లుతూ జుడు బసవన్ని పిలిపించి ఆ జుడు బసవన్ని ఆశీర్వదిస్తూ వాళ్ళ మీద ఉండే పీడలు కానీ కష్టాలు కానీ తొలగిపోవాలని ఆ భగవంతుని ప్రార్థించడము. మరియు అదేవిధంగా ఆ భోగి మంటలు ఏర్పాటు చేయడము, ఆ మనిషిలో ఉన్న అహంకారాన్ని ఆ భోగి మంటలో అగ్నికి ఆహుతి చేయడమే భోగి మంటల యొక్క ముఖ్య ఉద్దేశము. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ మండలంలోని 3 గ్రామాల్లో ఇప్పటికే తమ గ్రామ సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని మీర్దాపల్లి, మంతెని, ఖానాపూర్ గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ సందర్భంగా మీర్దాపల్లి సర్పంచ్గా ఏకగ్రీవమైన సౌడ సాయిలత మధువర్మ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఏకగ్రీవం చేసినందుకు గ్రామస్తులకు రుణపడి ఉంటామని, గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధి చేస్తామని తెలిపారు. గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీలకు అతీతంగా సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి, ఎంపీ కవిత గారి అన్నదండలతో గ్రామాన్ని ముందంచెలో ఉంచుతానని మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. గ్రామస్తులందరూ కూడా ఏ విధమైన సమస్య ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే దాన్ని వెంటనే పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను. పెన్షన్ విషయంలో కానీ, డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ అర్హులైన అందరికీ కూడా అందే విధంగా చూస్తానని అందరికీ. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి వద్ద గల జెంటిల్ కిడ్స్ పాఠశాలలో గురువారం రోజున సంక్రాంతి పండుగను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ప్రకాష్ మాట్లాడుతూ పాఠశాలలో ఇలాంటి పండుగలు జరపడం వల్ల విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుస్తాయని, ఇలాంటి పండుగలు జరపడం చాలా అవసరమని అన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లత మాట్లాడుతూ విద్యార్థులు ముగ్గులు చాలా చక్కగా వేశారని, ఇదే విధంగా అన్ని పోటీలలో పాల్గొనాలని తెలిపారు. ఈ పండుగ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీ, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని పెరికిట్లో గల వినాయక్ నగర్ విఎన్సి పార్కులో చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేసే ఉయ్యాల, జారుడు బండ, రాయల్ ఫామ్ ఏర్పాటు పనులను మున్సిపల్ కమిషనర్ శైలజ పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ 1,00,000 రూపాయలతో మోడల్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని, ఈ రోజు స్థలాన్ని పరిశీలించామని, ఈ నెల 20వ తేదీ వరకు పనులన్నీ పూర్తి చేసి 25వ తేదీలోగా ఎమ్మెల్యే గారితో ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు బట్టు నరేందర్, ఉపాధ్యక్షుడు జుగ్గె గంగమోహన్, కార్యదర్శి చెలిమెల రాజేందర్, కోశాధికారి గట్టాడి శ్రీనివాస్, సభ్యులు సుదర్శన్, బట్టు శ్రీనివాస్, పోషెట్టి, మనోహర్, శివ, సాయి, రఫీ కాలనీలోని పార్కు ఏర్పాటు చేస్తున్నందుకు ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు చెప్పారు.
ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల విజయ్ పాఠశాలలో రేపటి నుండి 64వ రాష్ట్ర స్థాయి సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు మానస గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల నుండి 10 బాలుర 10 బాలికల జట్లు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఏసీపీ రాములు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయి క్రీడలు ఆర్మూర్లోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి శ్యామ్, కోశాధికారి కృష్ణమూర్తి, రాజేశ్వర్, పీఈటీలు రమణ, సురేందర్, సురేష్, నాగేష్, అనిల్, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హై స్కూల్ గ్రౌండ్లో రేపు ఎల్లుండి నిర్వహించబోయేటటువంటి 64వ రాష్ట్ర స్థాయి సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల నుండి 10 పురుషుల జట్లు మరియు 10 మహిళల జట్లు రేపు పాల్గొనబోతున్నాయి. ఈ టోర్నమెంట్స్కి సంబంధించిన విషయంలో గ్రౌండ్లో ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. 2 పురుషుల కొరకు కోర్టులు వేయడం జరిగింది. అలాగే మహిళలకు కూడా 2 కోర్టులు వేయడం జరిగింది. మన నిజామాబాద్ జిల్లాలో ఇది రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు జరపడము ఇది 4వసారి. మొదటిగా మానస హై స్కూల్లో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ టోర్నమెంట్స్ నిర్వహించడం జరిగింది. దాని తర్వాత 2016లో ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో జూనియర్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్స్ నిర్వహించడం జరిగింది. తర్వాత 2017 డిసెంబర్లో మళ్ళీ మన ఇదే గ్రౌండ్లో సీనియర్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా సీనియర్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్స్ ఈ గ్రౌండ్లోనే నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ టోర్నమెంట్స్కి ఇనాగురల్ ఫంక్షన్కి ప్రారంభ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు, ఇంకా ఏసీపీ అందే రాములు గారు అతిథులుగా విచ్చేయనున్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్, గోవింద్పేట్ గ్రామాల్లో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలను వేశారు. మండలంలోని గ్రామాల్లో గల పశువులన్నింటికీ టీకాలు వేయటం జరుగుతుందని, 3 నెలలు పైబడిన పశువులకు పెంపకందారులు టీకాలు వేయించుకోవాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారులు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పెంపకందారులు తమ పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించుకోవాలని, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, పెంపకందారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలం పేర్కెట్లోని నరేంద్ర డిగ్రీ పీజీ కళాశాలలో చదివే నూరిన్ ఖాన్ తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో మొదటి ర్యాంక్ సాధించిన సందర్భంగా జీఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నూరిన్ ఖాన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జీఆర్ మెమోరియల్ సభ్యులు నరేష్ మాట్లాడుతూ చదువుపై ప్రేమ ఉన్నవారు ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు. అనంతరం ఆమెను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఆపర్లగారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అగ్రకులాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం కల్పించడం హర్షణీయమని రెడ్డి సంఘం సభ్యులు తెలిపారు.
వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ బిల్లు పార్లమెంట్లోని రాజ్యసభలో ఆమోదం పొందడం ఎంతో చారిత్రక విషయమని అన్నారు. అగ్ర కులాల్లోని పేదల అభివృద్ధికి అవకాశం కల్పించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు చెప్పారు. రెడ్డి కులంలో పుట్టినా కానీ ఇన్ని రోజులు మా దాంట్లో కూడా వెనుకబడుతనంతో ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలకు చదువులు చెప్పించడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వాళ్ళకు ఉద్యోగాలు రాక అరబ్ కంట్రీలు పోయి మామూలు జాబులు చేసుకుంటూ ఇక్కడ నివసించడానికి తినడానికి తిండి లేక కూడా ఎంతోమంది వెనుకబడుతనంతో ఉన్నారు. 1940 నుంచి స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు తీసుకొని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మోడీ గారికి వెనుకబడిన వర్గాలు 5 ఎకరాల లోపల ప్లస్ 8 లక్షల లోపల ఇన్కమ్ ఉన్న వారికి ఈరోజు సపోర్ట్గా ఒక ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వైజ్గా ఇచ్చేసి మాకు రిజర్వేషన్ 10% కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా రెడ్డి వర్గం నుంచి రెడ్డి కాపుల నుంచి అలాగే అగ్రవర్ణాల నుంచి సపోర్ట్గా మేము కూడా మా వంతు సహాయం చేస్తామని కృతజ్ఞత తెలుపుతూ, ఆయన ఆలోచనలు కూడా చాలా విభిన్నంగా ఉన్నాయి. ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల మన భారతదేశం కూడా ప్రపంచంలోనే ఒక ఉత్తన్నమైనటువంటి స్థానం పోతాయని ఆశిస్తున్నారు. ఈ యొక్క రిజర్వేషన్ తక్కువనే కావచ్చు, కాకపోతే మాలో కూడా ఉన్న పేదవారికి ఒక ఇన్స్పిరేషన్గా ఉండి రేపు ఫ్యూచర్లో ఏదైనా చదువుకోవాలన్నా కానీ మనం మోసి కదా మనకు జాబ్ రాకపోవచ్చు అని చదవలేక కూడా వెనకడుగు వేసేవాళ్ళు మా దాంట్లో ఉన్నారు. ఈ యొక్క రిజర్వేషన్ వల్ల ఖచ్చితంగా వాళ్ళలో కూడా మార్పు వచ్చి మంచి నాణ్యతమైనటువంటి చదువులు అభ్యసించి మన భారతదేశానికి ఎంతో తోడ్పడతారని ఆశిస్తున్నాం. నిర్ణయం వల్ల చాలామంది మేము కూడా ర్యాంకులు తీసుకుంటాము, ర్యాంకులు కొట్టవచ్చు అనే ఉద్దేశంతో మంచి చదివి మనులు కూడా ఉద్యోగాలు సాధిస్తారు. ఇటువంటి నిర్ణయాలు ఇంకా తీసుకోవాలని మన ప్రధానమంత్రి గారికి విన్నపిస్తూ, అలాగే రానున్న ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజారిటీతో గెలిపించి ఆయన రుణం తీర్చుకుంటామని మేము ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. జై భారత్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్రాంతి పండుగకు ఊరు వెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందిస్తే పోలీస్ గస్తీ పెంచుతాం. విలేకరుల సమావేశంలో ఏసీపీ అందెరాములు వెల్లడి. గ్రామాల్లో కొనసాగుతున్న ఏకగ్రీవం, నమ్మకంతో పనిచేసి చూపిస్తామంటున్న నూతన సర్పంచులు. ఎత్తున రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల క్రీడా నైపుణ్యతను చాటాలి. విలేకరుల సమావేశంలో జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు మానసా గణేష్ వెల్లడి. ధనుర్మాసం సందర్భంగా రామాలయంలో గోపూజ నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.